టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 102 డిస్కస్ చేస్తున్నాం. ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 పాయింట్స్ 0,6, 4,0 అండ్ ఆర్జిన్ ఈజ్ 3 బిందువుల 0,6, 4,0 మరియు మూల బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం చదరపు యూనిట్లలో. 3 పాయింట్లు ఇచ్చినాడు 0,6, 4,0, 0,0. వాటిని ఆ గ్రాఫ్లో చూసుకున్నామంటే ఇప్పుడు 4,0 ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది, అంతేనా? అంటే 4,0. అట్లే 0,6 ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్ పైన ఉంటుంది, 0,6. తర్వాత ఆర్జిన్ ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ బేస్ ఏమో 4, హైట్ ఏమో 6. ట్రయాంగిల్కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 4 యూనిట్స్ ఇంటూ హైట్ 6 is equals to 2 and 2 to 0, 2 into 6, 12. So area of triangle formed is 12 units. Option, second option. Sir, next question. Question number 103. The value of log sin 60 degrees base 2 plus log cos 60 degrees base 2 minus log 60 degrees tan 60 degrees base 2 is log sin 60 అంటే log √3/2 base 2 ప్లస్ log cos 60 అంటే 1/2 log 1/2 base 2 మైనస్ log tan 60 అంటే √3 base 2. log a బై బీకి ఫార్ములా అయింది log a మైనస్ log b. అట్లనే log √3 base 2 మైనస్ log 2 base 2 ప్లస్ log 1 base 2 మైనస్ log 2 base 2 మైనస్ log √3 base 2. ఇప్పుడు log √3 base 2 మైనస్ log √3 base 2 క్యాన్సిల్ అవుతుంది. log 1 base 2 అంటే 0, log 2 base 2 అంటే 1, log 2 base 2 అంటే 1. సో -1 -1 -2. ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 104. ది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 cm ఈజ్ 3.5 cm వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘన పరిమాణం. వాల్యూమ్ r ఇచ్చినాడు, రేడియస్ ఈక్వల్ టు 3.5 cm. వాల్యూమ్ అనుకోవాలి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 πr3, which is equals to 4/3 into 22/7 into 3.5 into 3.5 into 3.5. 7 1s 0.5. Okay, 22 into 0.5 into 3.5 into 3.5. 4/3 into 22 into 0.5 అంటే 11 into 3.5 into 3.5 అంటే 12.25. 35 into 35 అంటే 5 5s 25, 4 3s 12, 12.25. 4 into 11 44, 44 into 12 528,
44 ఇంటూ 0.25 11 వస్తుంది. 528 ప్లస్ 11 539. ఈక్వల్స్ టు 539 డివైడెడ్ బై 3. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.